ఉపవాస ప్రార్థనలకు ముందు ఎవరైనా నన్ను కలవాలనుకుంటే వచ్చి కలవండి, మీటింగ్స్ కాస్త రిలాక్స్ అయిన తర్వాత ఉపవాస ప్రార్థనకు ముందు మేబీ జూలై నెల అయి ఉండొచ్చు. ఎవరైనా కలవచ్చు అంటే ఈ రాజు వాళ్ళ ఆ చెల్లి సురేఖ ఆ బిడ్డ వచ్చింది, కూర్చొంది మొదలుకొని వలవల ఏడుస్తుంది. ఏంటన్నయ్య, మాకు పిల్లలు లేరు అన్నయ్య. లేకపోయిందమ్మా, వాడెవడో బుట్టి మన కొరకు పెట్టేది ఏముంది, మీరిద్దరు సంతోషంగా బతకండి అని అంటే ఆ చెల్లి ఏముందో తెలుసా, పిల్లలు లేరనే బాధ మాకు ఇతనాభి నహి హై అన్నయ్య. మరి బాధ అంతా ఎవరికి? వాళ్ళు వచ్చి వీళ్ళు వచ్చి ఏమైనా నలుసుబడిందా, ఏమైనా ఉందా? ఈ దరిద్రం ఇదే. ఎవరైనా ఆడపిల్లలకి పెళ్ళి కాలేదనుకోండి వచ్చి అంటారు. ఈ పనికి మాలిన సంతతికి కొంతమందికి ఆ జ్ఞానం ఉండదు. ఎదిగిన అమ్మాయిలు వివాహ వయసుకు వస్తే ఆ తల్లిదండ్రులు ఎంత అల్లాడిపోతారో, ఆ తల్లిదండ్రుల హృదయం ఎవరికి తెలుస్తుంది? కొంతమంది పనికి మాలిన సంతతి ఏమంటారు తెలుసా, అమ్మాయి పప్పు అన్నం ఎప్పుడు పెడతావు, ఏ అన్నం అంట, అంతవరకు ఆపితే పర్వాలా, నువ్వు బతుకున్నంతకాలం మేము బతుకున్నంతకాలం మీ అమ్మా నాన్న మీకు పెళ్లి చేయరు అమ్మ, ఇట్టాగే ఉంచుతారు. వాళ్ళ అమ్మా నాన్న చేయకపోతే ఈడు చేస్తాడా ఈ పనికి మాలినోడు? మంట పెడతారు కొంతమంది, అట్లా మంట పెడతారు. ఆచలి చెప్తుంది, పిల్లలు లేరనే బాధ మాకు లేదన్నయ్య, ఊరు వెళ్తే చాలు. ఏమైనా వేళ విశేషమా? అవును, వేళ విశేషం, ఈరోజు శుక్రవారం. ఆ దరిద్రం అన్న మాకే బాధ లేదన్నయ్య, వాళ్ళు వచ్చి ఏమైనా ఉందా, ఈ మాటలు వింటాన్ని బట్టి అసలు ఊరెళ్ళటమే మానేసాం అన్నయ్య. దేవుడు ప్రార్థన అంగీకరించి నా గర్భం తెరిచేటట్టుగా ప్రార్థన చేయండి అన్నయ్య అని ఏడ్చుకుంటూ ప్రార్థన చేసింది. ఎస్, గత సంవత్సరం ఉపవాస ప్రార్థనలో సంతానలేమిలో ఎంతమంది ఉన్నారో లేచి నిలబడినంటే వాళ్ళందరి కొరకు ప్రార్థన చేశాం. సంవత్సరం తిరగక మునిపే ఆ బిడ్డ ఒడిలో చక్కటి బిడ్డను దేవుడు అనుగ్రహించాడు. వీళ్ళ కన్నీళ్లు తొడవబట్టడానికి కారణం ఏంటో తెలుసా? నీవు కాచిన కన్నీళ్ళే దానికి కారణం. వాళ్ళు విడుదల పొందటానికి కారణం ఏంటో తెలుసా? మన కన్నీటి చుక్కలు నేల మీద రాలుస్తూ ఉంటే ఒక్కొక్కడిని బంధించిన బంధకాలు ఆ కన్నీటి చుక్కలు తెంచడం ప్రారంభిస్తాయి. నమ్ముతారా? గత సంవత్సరంలో మన ప్రార్థనకు దేవుడు జవాబు ఇచ్చిన దానికంటే ఈ 2024 సంవత్సరం 25వ సంవత్సరం ఈ పరిచర్య వేయంతలుగా దేవుడు ఆశీర్వదించునుగాక. మన బ్రాంచ్ మందిరాలన్నీ వేయంతలుగా ఆశీర్వదించునుగాక. ఉపవాస ప్రార్థనలో పాలు పొందిన ప్రతి కుటుంబాన్ని వేయంతలుగా దేవుడు ఆశీర్వదించునుగాక.